మీకు బ్రేకప్ జరిగినట్టయితే మీ లవర్ ఆర్ స్పౌస్ మిమ్మల్ని మోసం చేసినట్టయితే సద్గురు దీని గురించి ఎలా చెప్పారో దానికి నేను కొంచెం అనాలిసిస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఒక లవ్లో ఉన్నారు, ఒక అబ్బాయినో అమ్మాయినో ప్రేమించారు అనుకుందాం. కానీ ఒక అబ్బాయి మిమ్మల్ని మోసం చేశాడు, లేకపోతే అమ్మాయి మిమ్మల్ని మోసం చేసింది, వేరే పార్ట్నర్తో కనెక్షన్ వల్ల మిమ్మల్ని వదిలేశారు. సంథింగ్ ఏదైనా కావచ్చు, డబ్బు గురించి వదిలేయచ్చు, ఏదో ఒక రకంగా మిమ్మల్ని అయితే చీట్ చేస్తే ఆ వ్యక్తికి సద్గురు ఏమంటారంటే ఆ వ్యక్తి ఫోటో తీసుకుని దండేయండి. ఎందుకంటే మీకు రియాలిటీ ఏంటో చూపించిన వ్యక్తి, మిమ్మల్ని మీరు బ్రేకప్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు వాస్తవాన్ని పరిచయం చేశారు. సో ఎప్పుడు కూడా ప్రేమ అంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించడం కాదు, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. సెల్ఫ్గా నీ సెల్ఫ్ లవ్ అనేది ఏంటంటే సెల్ఫ్ లవ్. నీ బాధ మొత్తం ఆనందం ఎదుటి వ్యక్తి మీద డిపెండ్ అయినట్లయితే ఎప్పుడూ కూడా వాళ్ళ రిమోట్ ఎలాగా ప్లే చేస్తే అలా నీ ఎమోషన్స్ ప్లే అవుతున్నాయంటే నీ కంట్రోల్లో నువ్వు లేనట్టు, నీ సెల్ఫ్ కంట్రోల్లో నువ్వు లేనట్టు అన్నమాట. అందుకనే ప్రపంచంలో ఎప్పుడూ కూడా మనల్ని మనం ప్రేమించుకోవాలి ఫస్ట్. మనకంటే ఎక్కువగా ఎదుటి వ్యక్తిని ప్రేమించడమే మనం చేసిన తప్పు. సో అది రియలైజ్ అయ్యి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, అవతల వాళ్ళు ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేశారు కాబట్టి నేను ఫీల్ అవుతున్నాను, నాతో ఇలా మాట్లాడింది కాబట్టి నేను ఫీల్ అవుతున్నాను, అసలు ఎందుకు నీ మైండ్లోకి ఎంటర్ చేసావంటేనే అది నువ్వు చాలా తప్పు చేసావని అర్థం.